అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ పనులన్నీ సులువుగా పూర్తి కావాలంటే ప్రతి స్త్రీ తప్పనిసరిగా కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకోవాలి. మీ వంటలు రుచిగా రావాలన్నా కొన్ని చిన్న చిన్న చిట్కాలను తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేని మీ సమయాన్ని ఆదా చేసే 50 వంటింటి చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఆడవారు ఇంట్లో వంట చేసేటప్పుడు కూరలో ఉప్పు ఎక్కువ అవ్వడం లేదా కారం ఎక్కువ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు స్త్రీలు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అలా కంగారు పడకుండా మీ కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలపండి. కూరలో ఉప్పు తగ్గి మీరు వండిన కూర ఎంతో రుచిగా కమ్మగా ఉంటుంది. అలాగే సాంబార్లో ఉప్పు ఎక్కువైనప్పుడు ఒక చిన్న బంగాళదుంపను చెక్కు తీసి సాంబార్లో వేయండి. అలాగే ఒక్కోసారి కూరలో కారం ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు 1 స్పూన్ శనగపిండిని కూరలో కలపండి. కూరలో కారం తగ్గి మీ వంట చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఇంట్లో పూరీలు వేసేటప్పుడు మీరు వేసే పూరీలు బాగా పొంగి ఎర్రగా రావాలంటే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ కలిపి పూరీలు చేసుకోండి. పూరీలు బాగా పొంగి ఎర్రగా రుచిగా వస్తాయి. అలాగే పూరీలు గట్టిగా కాకుండా మెత్తగా రావాలంటే పూరీ పిండిలో కొంచెం పాలు కలపండి. ఇక కూరలో పులుపు ఎక్కువైనప్పుడు కొంచెం పెరుగు కలపండి. కూరలో పులుపు తగ్గుతుంది. గ్యాస్ స్టవ్ బాగా జిడ్డుగా ఉన్నప్పుడు నీటిలో వంట సోడా కలిపి గ్యాస్ స్టవ్ని శుభ్రం చేసుకోండి. స్టవ్ పైన పేరుకున్న మురికి మొత్తం సులభంగా తొలగిపోతుంది. మనలో చాలామంది ఆడవారు ప్రెషర్ కుక్కర్లో కందిపప్పును ఉడకపెడతారు. కానీ ప్రెషర్ కుక్కర్లో వండిన పప్పును అస్సలు తినకండి. దీనివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కందిపప్పు త్వరగా ఉడకాలంటే కందిపప్పులో 1 స్పూన్ నూనె కలిపి ఉడకపెట్టుకోండి. కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. అలాగే ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కోసారి పెరుగు పుల్లగా ఉంటుంది. అలాంటప్పుడు పెరుగులో ఒక చిన్న కొబ్బరి ముక్కను వేయండి. పెరుగులో పులుపు తగ్గుతుంది. అలాగే పెరుగును తోడు పెట్టేటప్పుడు ఒక ఎండుమిరపకాయను కూడా వేయండి. పెరుగు గడ్డలా తోడుకుంటుంది. విపరీతమైన దగ్గు సమస్యలతో బాధపడేవారు తేనెతో తులసి ఆకులు కలిపి తింటే వెంటనే దగ్గు తగ్గిపోతుంది. అలాగే బాగా జ్వరం వచ్చినప్పుడు వేడి పాలలో చిటికెడు పసుపు అలాగే మిరియాల పొడి కలిపి తాగండి. వెంటనే జ్వరం తగ్గిపోతుంది. ఇక దోశలు వేసేటప్పుడు పెనానికి అతుక్కోకుండా దోశలు రావాలంటే పెనం పైన వంకాయ ముక్కతో రుద్దండి. దోశలు అతుక్కోకుండా వస్తాయి. అలాగే ఆమ్లెట్ వేసేటప్పుడు ముందుగా పెనం పైన కొంచెం ఉప్పు చల్లండి. పెనానికి అతుక్కోకుండా ఆమ్లెట్ వస్తుంది. దోశలు ఎర్రగా కరకరలాడుతూ రావాలంటే మినపగుళ్ళు రుబ్బేటప్పుడు కొన్ని మెంతులు వేసి రుబ్బుకోండి. దోశలు ఎర్రగా కరకరలాడుతూ వస్తాయి. అలాగే గారెలు కరకరలాడుతూ రావాలంటే గారెల పిండి రుబ్బేటప్పుడు కొంచెం అన్నం కలపండి. గారెలు కరకరలాడుతూ వస్తాయి. అలాగే ఇడ్లీలు మెత్తగా దూదిలా రావాలంటే మినపప్పుతో పాటు కొన్ని అటుకులు కూడా నానబెట్టి రుబ్బుకోండి. ఇడ్లీలు మెత్తగా చాలా రుచిగా వస్తాయి. అలాగే గారెలు వేసేటప్పుడు గారెలు ఎర్రగా రావాలంటే గారెల పిండిలో 1 స్పూన్ బియ్య పిండి కలపండి. గారెలు ఎర్రగా రుచిగా వస్తాయి. ఇడ్లీ పిండి పులుపు రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇడ్లీ పిండిలో ఒక చిన్న అల్లం ముక్కను వేయండి. అలాగే చపాతీలు మెత్తగా రుచిగా రావాలంటే చపాతీ పిండిలో కొంచెం పెరుగు కలపండి. చపాతీలు మెత్తగా రుచిగా వస్తాయి. పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలంటే పంచదార డబ్బాలో 2 లవంగాలు వేసుకోండి. ఇక ఒత్తిడి కారణంగా బాగా తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి. క్షణాల్లో మీ తలనొప్పి తగ్గిపోతుంది. పచ్చిమిరపకాయలు ఘాటుకు మీ చేతులు మంట పుడుతుంటే పంచదారతో చేతులు రుద్దుకోండి. పచ్చిమిర్చి ఘాటు తగ్గుతుంది. ఇక బియ్యం కడిగిన నీటిలో కోడిగుడ్లను ఉడకపెడితే కోడిగుడ్డు పెంకులు సులభంగా ఊడి వస్తాయి. బట్టలపైన ఇంకు మరకలు పడితే మరకపైన నిమ్మరసంతో రుద్ది సరుపు నీటిలో జాడించండి. ఇంకు మరకలు వెంటనే తొలగిపోతాయి. పునుగులు, పకోడీలు, పూరీలు ఇలా నూనె వంటకాలు చేసేటప్పుడు వేడి నూనెలో చిటికెడు ఉప్పు కలపండి. మీ వంటకాలు నూనె పీల్చకుండా వస్తాయి. బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే బియ్యం డబ్బాలో కొన్ని వేపాకులు వేసుకోండి. ఇత్తడి పాత్రలు అలాగే పూజా సామాగ్రిని చింతపండు గుజ్జుతో తోమితే నలుపు రాకుండా బాగా మెరుస్తాయి. అలాగే అగరబత్తి మసితో ఇత్తడి పాత్రలను తోమినా సరే ఇత్తడి పాత్రలు మెరిసిపోతాయి. బంగాళదుంపలు ఉడికించిన నీటిలో ఒక 10 నిమిషాల పాటు వెండి వస్తువులు నానబెడితే వెండి వస్తువులు తలతలా మెరిసిపోతాయి. కొత్త పట్టు చీరలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసి సర్పు నీటితో జాడించండి.
పట్టు చీరలు రంగు పోకుండా ఉంటాయి. ఇక దగ్గు జలుబు సమస్యలతో బాధపడేవారు వామును బాగా కాల్చి ఆ పొగను పీలిస్తే దగ్గు జలుబు వెంటనే తగ్గిపోతాయి. జుట్టు బాగా రాలిపోతుంటే దొండకాయ ఆకులను బాగా దంచి రసం తీసి తలకు పట్టిస్తే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. అలాగే నెయ్యి కాచేటప్పుడు నెయ్యి వాసన రాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నెయ్యిలో తమలపాకు వేయండి. ఇడ్లీ పిండి పల్చగా ఉంటే కొంచెం బొంబాయి రవ్వ కలుపుకోండి. ఇక చీమల బాధ ఎక్కువగా ఉంటే ఇంట్లో చీమలు తిరిగే ప్రదేశంలో దాల్చిన చెక్క పొడి వేయండి. ఇంట్లోకి చీమలు రాకుండా ఉంటాయి. ఆడవారు పెట్టుకునే బొట్టు బిళ్ళలను ఫ్రిడ్జ్లో పెడితే బొట్టు బిళ్ళలకు గమ్ము పోకుండా ఎక్కువ రోజులు ఉంటాయి. వంటింట్లో నూనె కింద పడిపోతే వెంటనే ఆ నూనె పైన కొంచెం మైదా పిండిని కానీ గోధుమ పిండిని కానీ చల్లండి. నేలపై జిడ్డు లేకుండా ఉంటుంది. ఉప్పు డబ్బాలో 2 లవంగాలు వేస్తే ఉప్పు గడ్డగట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలాగే కందిపప్పుకు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కందిపప్పు డబ్బాలో ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను వేయండి. మీ వంటగదిలో బొద్దింకలు తిరుగుతుంటే 5 వెల్లుల్లి రెమ్మలను బాగా దంచి నీటిలో కలిపి బొద్దింకలు తిరిగే ప్రదేశంలో చల్లండి. ఆ వాసనకు బొద్దింకలన్నీ చచ్చిపోతాయి. విపరీతమైన పంటి నొప్పి వచ్చినప్పుడు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి బాగా పుక్కిలించండి. పంటి నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇక కత్తిపీటను ఉపయోగించేవారు కత్తిపీటకు ఉప్పు రాస్తే పదునుగా తయారవుతుంది. సేమ్యాలు అతుక్కోకుండా పొడి పొడిగా రావాలంటే సేమ్యా ఉడకపెట్టేటప్పుడు 2 చుక్కల నిమ్మరసం కలపండి. ఇక పిండి వంటకాలు చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే నూనెలో కొద్దిగా చింతపండు వేయండి. నూనె పొంగకుండా ఉంటుంది. జీడిపప్పుకు పురుగులు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే జీడిపప్పు డబ్బాలో 2 లవంగాలు వేయండి. వెన్నెను కాచేటప్పుడు అందులో కొన్ని మెంతులు వేస్తే వెన్నె సువాసన వస్తూ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇక బట్టలు పెట్టే అల్మారాలో కర్పూరం పొడిని వేయండి. పురుగులు రాకుండా ఉంటాయి. బట్టలు కూడా మంచి సువాసనగా ఉంటాయి. ఇక చాలామంది ఇళ్లలో దోమలు ఎక్కువగా ఉంటాయి. మరికొంతమంది ఇళ్లలో ఈగలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి వారు ఒక గిన్నెలో నిండుగా నీళ్లు పోసి ఆ నీటిలో కొన్ని కర్పూరం బిళ్ళలు వేసి మీ ఇంట్లో పెట్టుకోండి. ఆ వాసనకు దోమలు ఈగలు రాకుండా ఉంటాయి. ఈ కర్పూరం వాసన మనం పీల్చినా మన ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. పచ్చి కొబ్బరి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొబ్బరి ముక్కలకు నిమ్మరసం రాయండి. ఇక బఠానీలు ఉడకపెట్టేటప్పుడు చిటికెడు వంట సోడా కలిపి ఉడకపెడితే బఠానీలు త్వరగా ఉడుకుతాయి. నీటిలో కొంచెం వెనిగర్ కలిపి మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే నేలపైనున్న జిడ్డు మరకలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఉల్లిపాయలు కోసే ముందు ఒక 10 నిమిషాల పాటు ఉల్లిపాయను నీటిలో వేసి ఆ తర్వాత ఉల్లిపాయలను కట్ చేస్తే కంటి నుండి నీళ్లు రాకుండా ఉంటాయి. వెల్లుల్లిపాయ రేకులు సులభంగా రావాలంటే వెల్లుల్లిపాయలను ఒక అరగంట సేపు ఎండలో పెట్టుకోండి. వెల్లుల్లి పొట్టు సులభంగా ఊడి వస్తుంది. తేనెకు చీమలు పడుతుంటే తేనె సీసాలో 2 మిరియాలు వేసుకోండి. ఇక కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కొత్తిమీరను పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇక క్యాబేజీ ఉడకపెట్టేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే ఒక చిన్న అల్లం ముక్క వేసి క్యాబేజ్ ఉడకపెడితే వాసన రాకుండా ఉంటుంది. కాకరకాయ కూర చేసేటప్పుడు కాకరకాయ చేదు రాకుండా ఉండాలంటే కూరలో చిన్న బెల్లం ముక్కను వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.